వెల్కమ్ టు పీవీఐ న్యూస్. పిడుగురాలలో 15 మంది కౌన్సిలర్లను పిడుగురాల సిఐ ఆధ్వర్యంలోని కిడ్నాప్ చేశారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడుగురాల వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు వైసీపీ కౌన్సిలర్ల ఇంటికి వెళ్లి మీపై కేసు ఉన్నాయని, మిమ్మల్ని సిఐ రమ్మంటున్నారని, అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లారని, వారిని వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని కాసు హెచ్చరించారు. నిన్న రాత్రి నుంచి బహుశా ఈరోజు తెల్లవారుజామున 2:00 సుమారు 12-13 మంది కౌన్సిలర్లని స్థానిక పోలీసులు సిఐ కిడ్నాప్ చేశారు. తక్షణమే ఆ సిఐ ఆ యొక్క కౌన్సిలర్ల బాధ్యత తీసుకొని వెంటనే వదిలిపెట్టకపోతే చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎటువంటి పోరాటం చేయాలో ఆ సిఐ మీద అటువంటి పోరాటం జరుగుతుంది. ప్రతి కౌన్సిలర్ ఇంటికి పోయి పోలీసులు మీ మీద కేసులున్నాయి, మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఇంకా తెలియట్లేదు. అందరి ఫోన్లు ఆఫ్ అయి ఉన్నాయి. చాలా మటుకు ఎక్కడో ఒక కరీముల్లా అనే కౌన్సిలర్ ఒక్కటే ఆన్లో ఉంది. అతనితో మాట్లాడాం, మీరే వినొచ్చు. పక్కన కారు పెట్టి కొంతమంది తెలుగుదేశం గూండాలు సిఐ కలిపి కిడ్నాప్ చేశారు. దీనికి పూర్తి బాధ్యత సిఐ వహించాలి. తక్షణమే మా కౌన్సిలర్లు, ఎందుకంటే ఇంకా గంట టైం ఉంది మాకు కౌన్సిల్ హాల్కి పోయే టైం. కౌన్సిలర్లు వస్తే వెంటనే అందరూ పోతారు, అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిద్ది. కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది సిఐ, పూర్తి బాధ్యత సిఐ వహించాలి. మీరే విన్నారు. ఈ రోజున తక్షణమే వాళ్ళని విడుదల చేయాలి, వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ కూడా చూస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు లేరు, సిఐ కూడా లేడు. పోలీస్ స్టేషన్ పోదాం అనుకుంటే ఇప్పుడే మీ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడతాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ వీడియోను కూడా అన్ని ఛానల్స్ కి ఇస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నిక. దీనికేం జనం అక్కర్లా, అందుకే మేము ఎవరిని పిలవాలా, మీరే చూస్తున్నారు. పిలిస్తే కొన్ని వందల వేల మంది వస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఒక్కడికి కూడా కబుర్ చేయలేం మేము. ఎందుకు? ఇది కౌన్సిలర్ల ఎన్నిక, 32 మంది అక్కడికి పోవాల్సిన ఎన్నిక. దీనికి జనం ఎందుకు? 32 మంది పోతారు, ఓటేస్తారు. తక్షణమే సిఐ ఎవరినైతే కౌన్సిలర్ని కిడ్నాప్ చేశాడో వదిలిపెట్టండి. వాళ్ళు పోయి ఓటింగ్ లో పాల్గొంటారు. లేకపోతే రేపు తన మీద యాక్షన్ ఉంటుంది. సరే, ఎన్నిక ఇంకో రోజు జరుగుతుందా, ఈ రోజు జరుగుతుందా, అది క్షణాల్లో చూద్దాం. మరి వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో మళ్ళీ 1 గంట తర్వాత మీ అందరితో మాట్లాడతాను. చర్యలు ఏముంటాయో చూద్దాం. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్